మరణాత వాక్యామృతం అనే ఈ యొక్క కార్యక్రమానికి వీక్షిస్తున్న అదేవిధంగా అనుసరిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. మరొక అంశంతో ఈరోజు దైవ ధ్యానం చేద్దాం. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగలని ప్రభువా, నీకు వందనాలు. ఈ పొద్దు కూడా నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. నీ జీవం కలిగిన మాటలతో బలపరచండి. నిత్య జీవానికి సిద్ధపరచండి. నీ కాపుదల కటాక్షం బిడ్డల మీద ఉంచమని యేసునామములో విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. అంత బాగున్నారుగా? మరొకసారి మీ అందరికీ వందనాలు. ఈరోజు లేఖన భాగంలో నుంచి మరొక చిన్న విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. అది సామెతల గ్రంథం 24వ అధ్యాయము 17వ వచనం. రాజైన భక్తుడైన జ్ఞాని అయిన సొలొమోను రాసిన మాటలను ఒక మాట మనం చదువుకుందాం. చూడండి, నేను చదువుతాను. మరొకసారి చెబుతున్నాను. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 17వ వచనం నేను చదువుతున్నాను. నీ శత్రువు పడినప్పుడు సంతోషించకము, వాడి తొట్టిల్లినప్పుడు నీవు మనస్సున ఉల్లసింపకము. యెహోవా అది చూచి నిన్ను అసహించుకుని వాని మీద నుండి తన కోపము త్రిప్పుకొనునేమో. సామెతల గ్రంథం నా తండ్రి చాలా పెద్ద సందేశాన్ని క్లుప్తీకరించి చెప్పిన విషయాలు ఇవి. దీనికి అనుబంధంగా జీవితాలకు చాలా తగ్గట్లుగా ఉంటాయి. ఇక్కడ సామెతల గ్రంథకర్త చెబుతున్న మాట ఏంటంటే, నీ శత్రువు ఒకవేళ పడిపోతాడేమో, ఒకవేళ నష్టపోతాడేమో, ఒకవేళ ఇబ్బందుల్లో ఉన్నాడేమో, వాడిని చూసి సంతోషించుకోకు, సంకలు కొట్టుకోబాకు, ఆనందపడబాకు. సహజంగా మన సంస్కృతిలోనే కొంచెం ఎవరన్నా మన గిట్టినోళ్ళు, మన అభిప్రాయాలకు విభేదించిన వాళ్ళు, లేకపోతే మనమంటే లేకపోతే గౌరవించని వాళ్ళు, లేకపోతే మనం తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడిన వాళ్ళ శత్రువులుగా భావిస్తాం. అది పరిశుద్ధ గ్రంథం ప్రకారం చాలా తప్పండి. వారు నీ అభిప్రాయానికి ఏకీభవించనందున వలన, నువ్వు ఊహించిన విధంగా అతను ఉండనందున నీకు శత్రువు కాడు. భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ అభిప్రాయము విభేదించినంత మాత్రాన, నువ్వు అనుకున్నట్టు అతను ప్రవర్తించినంత మాత్రాన అతని భూలోకంలో నువ్వు ఎవరినైనా, నేనైనా సరే ఎవరినగా శత్రువుగా ఎంచితే అది దేవుని దృష్టికి ఎంత అసహ్యం మీకు తెలుసా? నీ మీద నా మీద దేవుడు ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో, ప్రేమ కలిగి ప్రాణం పెట్టాడో, నువ్వు శత్రువుగా, నేను శత్రువుగా భావిస్తున్న వ్యక్తి పట్ల కూడా అంతే ప్రేమ కలిగి ఉన్నాడు. అదే ప్రాణం పెట్టాడు, అదే రక్తాన్ని చిందించాడు. ఈ విషయంగాను మానవ స్వభావం చాలా సంకుచితమైంది. మన అభిప్రాయాలకు నచ్చినట్టుగా చెబుతానేమో నెత్తిని పెట్టుకుని దేవుడు అంటాము. మన అభిప్రాయాలను వివేదించి మందలించాడు అనుకోండి, పరమశత్రువుగా భావిస్తాం. అది దైవ చిత్తానికి వ్యతిరేకం. అసలు మానవ స్వభావంలోనే చనిపోయింది. ఈ భావనలు ఉన్నాయి. శత్రువు కాదు, మిత్రువైన సరే వెళ్తే జారి పడితే పక్కుని అవుతారు. ఇది మూఢత్వం స్వాభావికంగా వస్తుందేమో, కానీ దైవత్వం ఆపాదించబడిన మనం ఆ మూఢత్వాన్ని, మూర్ఖత్వాన్ని వదలడమే భక్తి. అంతేగాని ఆ మూర్ఖ స్వభావాన్ని కొనసాగిస్తూ ఏదో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ, దేవుడిచ్చిన ఆశీర్వాదాలు అనుభవిస్తూ, దేవుని రాకని ధ్యానం చేస్తూ, మందిరానికి వెళుతూ వస్తూ కూడా మేమేదో భక్తిపరులు, వాళ్ళు దుర్మార్గులు, వీళ్ళు పాపాత్ములు, వాళ్ళు ఈ భావనలు కూడకూడదు మనకి. అసలు అటువంటి వాడే మూర్ఖుడు అంటాడు. మూర్ఖునికి వేరే ఉంటే కానీ రక్షణ పొందాం. అలాగే మనలో మూర్ఖ స్వభావనకు వేరే ఉండాలి. ఒకవేళ శత్రువుగా నువ్వు భావిస్తే, భూలోకంలో ఎవడు శత్రువు లేడు. అసలు మనం పోరాడింది ఈ భూలోకం వాసులతో కాదు. మన శత్రువు ఎవడంటే సాతాను. ఇంకో మాటలో చెప్పాలంటే మన శత్రువు ఎవరంటే మనమే. మన ఆలోచన సరళి, మన శరీరము మన శత్రువులు. అంతేగాని బయట వాళ్ళు ఎవరు మనల్ని నిరోధించలేరు. భక్తిలో కానీ లేకపోతే మన అభివృద్ధిలో కానీ వాళ్ళ నిరోధన కేవలం నామమాత్రమే ఉంటుంది. మనకు మనం చేసుకునే హాని ఎక్కువ. అంతేకాదు సాతాను చేసే హాని ఎక్కువ. సాతాను ప్రేరేపణతో కొంతమంది పెంచవచ్చు. సరే, ఇక్కడ నేను చెప్పబడిన లేఖన భాగాన్ని మీకు వివరించడానికి, శత్రువు పడిపోయినప్పుడు మీరు ఎన్నడూ సంతోషించకండి. మన మధ్యన ఎవరో ఒక సేవకుడే, గొప్పవాడే, ఆయన కొన్ని మా భావాలకి విరోధంగా ఉండొచ్చు, అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. ఏదో ఆపద సంభవించింది. నాకే నా మిత్రుడు ఒక అతను ఇదిగో తెలుసా పాస్టర్ గారు అని ఒక మెసేజ్ పెట్టి
అది వాళ్ళు సంతోషిస్తున్నాడు. నోరు మూసుకోవేసాలు కానీ పిచ్చి మాటలు, పిచ్చి ఆలోచనలు, పిచ్చి ఆనందం పొందకండి. ఎందుకంటే అది దేవుని చిత్తానికి కాదు. దేవుడు ఏమనుకుంటాడు బాగుండే, ఆయనతో మనకి అభిప్రాయ భేదమే కానీ లేకపోతే ఆయన పుట్టుకతో మనకు శత్రువులుగా పుట్టలేదుగా. ఆ బాటకు వస్తే భూలోకంలో ఎవరితో పాకిస్తాన్ వాళ్ళు మనకు శత్రువులుగా పుట్టలేదుగా. అసలు ప్రపంచంలో ఎవరికి మనకు శత్రువులు లేరు. అభిప్రాయ భేదాలు ఉన్నాయి, కొన్ని చోట్ల విభేదాలు ఉన్నాయి. విభేదాలుగా ఉండాలి కానీ శత్రుత్వంగా మలుచుకోవటం మూర్ఖత్వం అవుతుంది. అటువంటి టైంలో పడిపోయినప్పుడు, దెబ్బతిన్నప్పుడు, గాయపడినప్పుడు, ప్రమాదం సంభవించినప్పుడు నవ్వితేనట ఎంత లోతైన మాట. సహజంగా ఈ రోజున క్రైస్తవులు అనబడిన వాళ్ళకి, మందిరానికి వెళ్ళే వాళ్ళకి, ఈ ప్రార్థన వాళ్ళకే పెద్దగా దేవుని వాక్యం పట్టదో. అది ఒక రకమైన భావాలతో నేను బాప్తీసం తీసుకున్నాను, మారు మనసు పొందాను, వాక్యం తెలుసు, పాస్టర్ గారు తెలుసు, గృహకూడులు పెడతాను, కానుకలు ఇస్తాను, కృతజ్ఞతలు చెల్లిస్తాను, నేను వెళ్ళిపోతాను పరలోకం అనుకుంటారు. తప్పు. లేఖనాలని మనం ధ్యానం చేస్తూ వాటిని అనుసరిస్తూ ఆ లేఖనాల వెలుగులో మనం చక్కదిద్దుకుంటూ సరి చేసుకుంటూ దేవుని చిత్తానికి అనుకూలంగా మలుచుకోవటమే భక్తి. పొద్దున్నే ప్రతిరోజు ఏ విధంగా వెళ్ళి అద్దం దగ్గరికి వెళ్ళి తలదూకుని మచ్చమ్మ ఏమైనా ఉంటే తుడుచుకుని కడుక్కొని శుభ్రంగా ఉంటామే, అలా దేవుని సన్నిధిలో ప్రతిరోజు వాక్యంలో చూస్తే ఎన్ని లోపాలు కనపడతాయి. అద్దంలో చూసుకోనంత వరకు మనం అందంగానే కనపడతాం. అద్దంలో చూసుకుంటేనే మన లోపాలు కనపడతాయి. అప్పుడే సవరణ చేసుకుంటాం. వాక్యం తెలియనంత కాలం అసలు మనం అంత భక్తి పరులు లేరు, మనంత ప్రార్థన పరులు లేరు, మనంత గొప్ప దాతలు విశ్వాసులు లేరు అనుకుంటాం. ఎప్పుడైతే వాక్యంలోకి తొంగి చూస్తామో వాక్యంలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే వాక్యం నువ్వు చదువుతావు అనుకుంటున్నావు, కానీ ఎప్పుడైతే నువ్వు వాక్యంలో లోనవుతావో వాక్యమే నేను చదువుతుంది. వాక్యమే నీలోని నాలోని భావాలను తేటతెల్లం చేస్తుంది. ఒకవేళ ఈ మాటలు వింటున్న వాళ్ళారా, ఎవరైనా మిమ్మల్ని అభిప్రాయ భేదం కలిగిన వాళ్ళు పడిపోతుంటే సంతోషించారా? సంబరాలు చేసుకుంటున్నారా? మనసును ఉల్లాసపడుతున్నారా? ఇదిగా అంటారు, మనసును ఉల్లాసింపు. పైకి తెలిగిపోయిన పైకి ఎవరిని బాగుండి గంభీరంగా పెట్టుకుని లోపల భలే జరిగిందిలే అని మనసును ఉల్లాసించుకునే జనాలు ఉండకపోరు. చాలామందిని మనం చూస్తాం. ఈ 25 సంవత్సరాలు ఎంతోమంది నేను చూశాను. ఒకప్పుడు ఈ లేఖనాలు తరచూ ధ్యానం చేయనప్పుడు అట్ట ఉండదు. భలేవాళ్ళే భలే జరిగింది, వాడికి జరగాల్సింది జరిగి అనుకుంటాం. అది ఎంత పాపమో లేఖనంలో చూస్తే స్పష్టంగా అర్థమవుతాం. ఇలాగే ఒక అతనే ఎందుకంటే మనంటే అప్పుడంట మనసును ఉల్లాసిస్తేనంట దేవుడు చాలా స్పష్టంగా ఉన్నది. 17వ వచనంలో నువ్వు మనసును ఉల్లసింపకము, 18వ వచనం అంటాడు, యెహోవా అది చూచి అసహించుకుని వాని మీద నుండి కోపము త్రిప్పుకొనినేమో. అది చూసి దేవుడు 18వ వచనం అంటాడు అసహించుకుంటాడు. ఏంట్రాయుడు నా బిడ్డ నా బుద్ధులు కాకుండా ఆడెవడో గాయపడితే, ఆడెవడో పడిపోతే, ఆడెవడో ఇబ్బందుల్లో ఉంటే, వాడెవడో ప్రమాదం జరిగితే వీళ్ళు నిజంగా సానుభూతి వ్యక్తం చేయాల్సింది పోయి, చేయి పట్టుకుని లేవనెత్తాల్సింది పోయి, వాడిని సరి చేయాల్సింది పోయి, వాడిలో మార్పు తీసుకురావాల్సింది పోయి, వాడికి మేలు చేయాల్సింది పోయి ఇలా సంతోషిస్తాడేంటి? అసలు నా బుద్ధి ఏంటి, వీడి బుద్ధి ఏంటి? నా కొడుకు కుమారుడికి నా కుమార్తెకి నా బుద్ధులు రావాలి కదా. ఏమిటి నా బుద్ధి? మనం రోమీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు చెబుతాడు, ఏలయనగా మనం శత్రువులో ఉండగా యుక్త కాలమున ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు కదా. ఆయన శత్రువులు ప్రేమించాడు కదా, ప్రాణం పెట్టాడు కదా. మరి మనం శత్రువుగా భావించాడు పడిపోయినప్పుడు మనం ఉల్లసిస్తే ఎలాగో, సంతోషిస్తే ఎలాగో? బయటికి సంతోషం వ్యక్తం చేయొద్దు, ఉల్లసింపవద్దు. ఎందుకు అలా జరిగిందేమో. నువ్వు ఉల్లసించావనుకో, బయటికి సంతోషం వ్యక్తం చేసుకున్నావు అనుకో, దేవుడు ఏం చేస్తాడా? నిన్ను అసహించుకుంటాడు. నన్నైనా అంతే, అసహించుకుని పాపం అని చెప్పి వాడి మీద జాలిపడి వాడి మీద నుంచి ఆ ప్రమాదాన్ని తిప్పితే పర్లా, అది నీకో నాకో చూపించాయంటే మన బతుకు అంతే. అది గొప్ప మాట కదా. ఈ మాటలు చాలామంది ధ్యానం చేయాలి, కంటపడవు. ఎందుకంటే వాక్యం చదవట్లేదు కదా, ఏదో ప్రసంగాలు వింటున్నారు, లేదా బోధకులు చెప్పిన మాటలు అది కూడా ఎంతవరకు వింటున్నారో అర్థం కాదు. వాళ్ళు కూడా ఏంటంటే మాబోటి సేవకులు కూడా ఏంటంటే ఇటువంటి కఠినమైన మాటలు వింటే వాళ్ళు ఎందుకు మూతి ముడుచుకుని వెళ్ళిపోతారు, మనకెందుకులే వచ్చిన వాళ్ళ అమ్మ నేను దేవుడు దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను వర్ధలు చేస్తాడు అనే మాటలు సంఘాల్లోనూ ఇలాగే
మరి ఇదిగో నువ్వు ఈ పని చేయకూడదంటే పెద్ద వ్యూస్ రావు, నాకు తెలుసు ఆ సంగతి. అంతేకాదు మేము ఉద్యోగపరిచి వాళ్ళు నాశనం అయిపోవాలి ఇదేం చెప్పారంటే అసలు చాలామంది వస్తారు. ఇవాళ ఒక టెక్నిక్లో ఉంది. జనం ఎక్కువగా చూడాలంటే ఏ ప్రభుత్వంలో తిట్టాలి, లేకపోతే ఏ వ్యక్తులను తిట్టాలి, ఏ మతస్థులను అది నేనేది ఏంటంటే అవి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఇష్టపడ్డు. అసలు మన పని ఏంటంటే, లేదా మా బోట్లో దేవుని చేత పిలువబడిన వారి పని ఏంటంటే దేవుని ప్రేమను చెప్పటమే, మనుషుల్లో మార్పుని తీసుకురావటమే, వారి భావాలను మార్చటమే, వారి మనసును మార్చటమే, వారి ఆలోచన సరళని మార్చటమే. చాలామంది కడుపులో కత్తులు పెట్టుకుని నోటితో తీయని మాటలు మాట్లాడతారు. హృదయాన్ని ఉండా కపటం పెట్టుకుని పైకి దేవదూతలాగా కనపడతారు. ఆ సమయం వచ్చినప్పుడు బయటపడతాయి. ఈ లేఖనానికి అడుగునగానే ఇద్దరు భక్తుల జీవితాలను క్లుప్తంగా మీకు వివరించాలని నేను ఆశిస్తున్నాను. అది చూడండి, 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 7 నుంచి 9 వచనాల వరకు ఒకటే శత్రువుగా భావించే వ్యక్తిని అతను పడిపోయినప్పుడు, లేకపోతే అతను ఇబ్బందుల్లో పడినప్పుడు పక్కున నవ్వుతాడు. అబ్బో ఎంత సంకలు కొట్టుకుంటాడో, ఎంత సంతోషపడతాడో, ఎంత సంబరపడతాడో. ఆ లేఖనాన్ని మీకు చదివిస్తాను చూడండి. అది 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు నేను చదువుతున్నాను. జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరుపార్శ్వములు ఉండగా రాజైన దావీదు మీదను అతని సేవకుల మీదను రాళ్ళు రువచ్చు. 6వ వచనం చదివాను నేను. అప్పుడు అంటాడు 7వ వచనం, ఈ షిమి అనేవాడు ఏమంటాడు తెలుసా? నరహంతకుడా, దుర్మార్గుడా, చీప నువ్వు ఏలవలనను నువ్వు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదకి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నువ్వు నరహంతకుడివి కనుక నీ మోసంలో నీవే చిక్కుపడేవనని చెప్పి రాజును శపించాడు. దావీదు మహారాజు రాజ్యం పరిపాలన చేసినంత వరకు అన్నీ బాగున్నంత వరకు కుక్కలాగా ఉన్నాడు. ఎక్కడ కిక్కురు బన్న దాఖలా కనపడవు, వీడి ప్రస్తావనే కనపడదు. కానీ ఒక రోజున అతనికి ఆపద సంభవించింది. కొడుకు తిరుగుబాటు చేశాడు, రాజ్యాన్ని అపహరించాలని చూశాడు. సహజంగానే రాజ్యం కానీ, లేకపోతే ఏదైనా పదవి కానీ, ఏదైనా హోదా కానీ, ఆఖరికి సంఘ కాపరిగా కూడా ఈ రోజుల్లో చాలామంది కష్టపడి రాజ్యాన్ని విస్తరింపజేయటమో, సంఘాన్ని కట్టుకోవటమో, లేదా ఒక ఉద్యోగాన్ని సంపాదించటమో, ఒక హోదాలో ఉండటం కష్టపడి సాధించటానికి దాన్ని సొంతం చేసుకుని ఆలోచన లేకపోతే ఆ ప్రయత్నం కంటే కూడా ఎవరన్నా కొట్టేద్దామా, ఎవరన్నా లేపేద్దామా, ఎవరన్నా అలరపాలు చేద్దామా, ఎవరన్నా దాని నుంచి తొలగిద్దామా, ఆ పదవును మనం పొందుకుందామా అంటారు. అది పాము లక్షణం. చీమ లక్షణమేమో పుట్టలు పెట్టుద్ది, పాము లక్షణమేమో ఆక్రమించుంటుంది. జీవితంలో ఎన్నడే ఉన్నత స్థితో, ఆశతో, పదవో, హోదానో, ఏదైనా కానీ, అధికారమో ఏదైనా కానీ నీ యొక్క ప్రవర్తన వలన, నీ కష్టార్జితం వలన సంపాదించుకోవటం నేర్చుకోండి. చీమల వలె పుట్టలు పెట్టండి, పాముల వలె దోచుకోకండి. ఇలా దోచుకునే రకం ఈ రోజులు సంఘాల్లో సేవకుల్లో కనపడుతున్నారు. వాళ్ళు కష్టపడి వెళ్ళి సువార్తను ప్రకటించి 10 మందికి సువార్తను చెప్పి 10 మందిని ఒక చోట సమకూర్చి చిన్న మందిరం కట్టి వాళ్ళని ఆరాధనలో నడిపించేవాళ్ళు బహు అరుదుగా ఉన్నారు. వలేసి ఎక్కడో చోట పట్టుకుని 10 మందిని అలిగిన వాళ్ళని బొలిగిన వాళ్ళని తీసుకెళ్ళి ఒక సంఘం కట్టి ఆ సంఘాలను చీల్చి నన్ను దేవుడు పిలిచాడు ఇట్లా అని చెప్పుకుని దురాక్రమంగా ఆక్రమించేవాళ్ళు ఉన్నారు. ఇదిగో ఆ సింహాసనాన్ని అలాగే దురాక్రమణ చేయటానికి అతను కుమారుడే బయలుదేరాడు. ఎప్పటి నుంచి కడుపులో కత్తులు పెట్టుకుని ఉన్నాడు. చాలా సందర్భాలే మనకు ఆపదలు సంభవించినప్పుడే మీరు ఎప్పుడు బాధపడిపోకండి, ఎప్పుడు కుంగిపోకండి. ఎందుకంటే మనం ఆపదలో ఉన్నప్పుడు, మనకి అపాయాలు సంభవించినప్పుడు, మనము పడిపోయినప్పుడు, లేక ఇరుకు ఇబ్బందుల్లోనూ శ్రమలు ఎదుర్కొంటున్నప్పుడు కొంతమంది మనుషుల యొక్క నిజస్వరూపం మనకు కనపడుద్ది. అప్పుడు దాకా గొప్పలు అనుకుంటాం, కానీ ఆ సమయంలో అది కనపడతాయి. అందును బట్టి ఆ సమయాన్ని ప్రాప్తింపజేసినందుకు దేవునికి ఎంతో మనం రుణపడి ఉండాం. ఎందుకంటే అలా అస్సలు ముసుగు అక్కడ తెలిసిపోయింది.
మన శ్రమలోనే వాళ్ళ యొక్క బ్రతుకు అనేది బయటపడింది, వాళ్ళ మీద వేయబడిన ముసుగు అనేది తొలగించబడింది. నిజంగా షిమ్యి అనేవాడు అటువంటి మనస్తత్వం కలిగిన వాడు కానీ, అంతలేసి మాటలు అంటాడని కానీ, ఆ విధంగా వాడి కడుపులో కత్తులు ఉన్నాయని కానీ, లేకపోతే కపటంతో నిండిపోవడానికి దావీదుకి తెలియదు. దావీదు అని చూసి అదొక ఆలోచనలోకి వెళ్ళిపోతాడు, అదొక ఇది చెల్లిపోతాడు. ఈ పక్కనే ఉన్న అతని మేనలుడును సైన్యాధిపతిలో ఒకడైన అభిషేక్ అంటాడు, అయ్యా నా ఏలినవాడా, చిన్న మాటను ఆ చచ్చిన కుక్కని సాగొట్టేస్తానంటే దావీదు అనుకుంటాడు, దావీదే ఊరుకోరా, అలా చేస్తే అసలు మీకు నాకు పొంతనే ఉంది, సంతోషించని. ఒకవేళ దేవుడు పరీక్షించాడు, అయినా కడుపును పుట్టిన పిల్లడు మన కుమారుడే మనకు అన్యాయం చేస్తే బయటోడు అంటంలో తప్పేముందిరా. చాలామంది ఇంట్లో వాళ్ళని లెక్క లేకుండా కుక్కలాగా చూసినా వాళ్ళ గురించి పడుచుకోరు, బయట వాళ్ళ మీద పడి ఏమి పడి ఏడుస్తారు. దావీదు ఎంత జ్ఞానంగా మాట్లాడు, అందుకే దేవదూతల వంటి జ్ఞానం కలిగిన వాడు అని దావీదుని అంటారు. ఎగిరిపడ్డాడు, అదిరిపడి అసలు ఎమ్మటే పడి దావీదు మానాన్ని తాను వెళ్ళిపోతుంటే అతను పోరా దుర్మార్గుడా, చీపో అంటూ దుమ్ము పోస్తూ ధూళిపోస్తూ అతన్ని వెంపటేటాడు. ఓపికొన్నంత వరకు తిట్టుకుంటా ఎలాగలిగినంత వెళ్ళి దుమ్ము పోసుకుంటా వెళ్ళినట్టుగా మనం చూస్తాం. అదైన సామెతల గ్రంథంలో నేను చదివిన 17వ వచనం ముందంటది, నీతివంతులు 7 మార్లు పడినా తిరిగి లేస్తాడు. అతనిలో ఉన్న నీతిని గురించి, విశ్వాసాన్ని గురించి, దేవుని మీద ఆదుకునే సంగతిని గురించి గుర్తించలా వచ్చిన ఆ దోషాన్ని, ప్రమాదాన్ని, ఇరుకుని, ఇబ్బందిని చూసి ఊకే పెట్టేగిపోయాడు. లేఖన భాగంలో మనం అనుకున్నాగా, పడుట చూసి నువ్వు సంతోషించబాకు, మనసున ఉల్లంచబాకు. అసలు మనసు పొంగిపోయింది, శరీరం ఊక్కిపోయింది, వెళ్ళిపోతున్నాడు. ఆ నీతివంతుడే తిరిగి మళ్ళీ లేచాడు. దేవునికి స్తోత్రం. ఆ నీతివంతుడి యొక్క ఆ బాధలు తొలగిపోయినాయి. ఆ నీతివంతుడు వచ్చి మళ్ళీ రాజ్యం వెళ్ళాడు. రాజ్యం వెళ్ళినప్పటికీ ఇప్పుడు దాకా తిట్టాడా, అందరం పోయిన తర్వాత మళ్ళీ రాజ్యానికి వచ్చేప్పుడు కాళ్ళ మీద పడ్డాడు. కొంతమంది బ్రతుకులు ఇంతే. పెద్దవాళ్ళు అంటారుగా, అందితే జుట్టు అనకపోతే కాళ్ళు. వీళ్ళు మరి ఏం చేయలేదని చెప్పి ఎవరైనా రెచ్చగొడితే ఇంటింటి తిరిగి కుక్కలాగా మురుగుతారు. తిరిగే ప్రమాదం అయితే వాళ్ళ బ్రతుకు ఏమైపోయిందో కూడా తెలియదు. ఇటువంటి సమయాల్లో ఒకసారి మనమే ఆ పరిస్థితులు ఎదుర్కొంటే మెదలకుండా మౌనంగా భరించడమే. ఎందుకంటే దేవుడు తప్పకుండా ఒకళ్ళ పడిపోయిన పరిస్థితిలో ఉండా, శ్రమలో ఉన్నా ఇవన్నీ ఎనదగినవి కావు. దేవుడు తిరిగి మళ్ళీ లేపుతాడు. పూర్వస్థితి కంటే అమోఘమైన అద్భుతని స్థితి ఇస్తాడు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల రాజ్య పరిపాలన చేశాడు. వచ్చినప్పుడు కుక్కలాగా వాగినాడే, వెంటబడి తరిగినాడే, దుమ్ము ధూళెత్తిపోసినాడే, ఇప్పుడు నేను చస్తానేమని చెప్పి కాళ్ళ మీద పడ్డాడు. ఆ తర్వాత అతను దావీదు దేవుని ప్రేమను బట్టి పోరా బతకరా అన్నాడు. దావీదు మరణకాలం సంభవించింది. తనలో ఉన్న మనోభావాలను మొత్తం తన కుమారుడైన అబ్షాలోముకి అప్పచెబుతూ ఉన్నాడు. అప్పచెప్పేప్పుడే కొద్దిమందిని గురించి, కొడుక కొత్తగా రాజ్యానికి వస్తున్నావు, మనుషుల సంగతి నీకు తెలియదయ్యా, పైకి దేవదూతల్లాగా ఉంటారు, కడుపులో కత్తులు ఉంటాయి, వాళ్ళ అవకాశం కోసం ఎదురు చూస్తారు, అవకాశవాదులు ఇలా ఉంటారు, వాళ్ళతో జాగ్రత్త, దేవుని మార్గంలోంచి ఎప్పుడు తప్పిపోబాకు, దేవుడు కాపుదల ఉంటాడు, ఇవన్నీ చెబుతూ వీడి గురించి చెప్తాడు. అది మనం రాజుల గ్రంథంలోనూ లేకపోతే వాటిలో చూస్తాం. అవన్నీ వివరించుకునే ఇది లేదు. కానీ మొత్తానికి రాజు అయినాక ఓ రోజు పిలిపిస్తాడు. ఎవరంటే రాజైన సొలొమోను అతను పిలుస్తాడు. ఏమై మా నాన్నగడ్డ చేసావంటగా, మా నాన్నని క్షమించాడగా, సర్లే కానీ అట్లాగే బ్రతుకు, అది సరే కానీ మరి దీనికి నీ యొక్క క్షమాపణకే ఒక హద్దు ఉంది. ఎప్పుడైతే నీవు కిద్రోను వాగు దాటి బయటికి వెళ్తావో, కిద్రోను వాగు అనేది దాటి బయటికి వెళ్తావో ఆ రోజే నీ సావు ఖాయం అంటాడు. సావు ఖాయమైనప్పటికీ బతికుంటే చాలే బాబు అని చెప్పుకుని, నిజంగా నేను కిద్రోను వాగు దాటి వెళ్ళనండి, ఇక్కడే పడి ఉంటానండి, మీ దగ్గర నమ్మకంగా ఉంటానండి అని చెప్పి అతని దగ్గర వడంబడిక చేసుకుంటాడు. కొన్నాళ్ళు జరిగింది. అసలు చూసారా, ఒకరోజు అవకాశం దొరికిందని కుక్కలాగా మురిగాడా, ఇక బతికినంతకాలం బానిసలాగా బతికాడు.
నిజంగా ఆ విషయం ఏ మాట అంటాడో, వీడు సచ్చిన కుక్క, బతికున్న కుక్క అయినా కదా, వీడు సచ్చిన కుక్కలు అంటే వీడు నోరు ఎందుకు వచ్చింది, వీడు చంపేస్తానంటే వదిలేరు అబ్బాయి అంటే. మళ్ళీ సొలొమోనుకి ఆ మాట చెప్తే సొలొమోను కూడా అతన్ని పిలిపించి, నువ్వు జాగ్రత్త, కిద్రోను వాగు దాటకుండా అన్నాడు. నిజంగా దేవుడిచ్చిన స్వేచ్ఛనే నోటి ద్వారా పోగొట్టుకున్నాడు. పిచ్చి వాగుడు వాగి పిచ్చి కుక్కలాగాగి దావీదు పడిపోయాడని సంతోషించి ఉలసించి గంతులేశాడు. ఆ ఆనందమే సునకానం అంతా ఉంటారే, కొద్ది కాలమే నిలిచింది. కొద్ది సమయం, కొద్ది గంటలో నిమిషాలు ఆనందం అతనికి ఉంది. కానీ అక్కడి నుంచి వాడు చచ్చేంతవరకు దిగులు, ఆంక్షలు, ఆజ్ఞలు, నిబంధనలు, నియమాల మధ్య కులి చావాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఉన్న నోరు బారేసుకుంటున్నారా? ఎవరు వినలేదనుకుంటున్నారా? దేవుడు వింటున్నాడు. దేవుడు అసహించుకుంటున్నాడు. మనుషులు నిన్ను పొగడొచ్చు ఆ మాటలు బట్టి, నోరు పట్టిన మాటలు మాట్లాడంటే నీకు అనుయాయులు కొంతమంది ఉంటారే, జప్పట్లు కొట్టేవాళ్ళను వీళ్ళు, వాళ్ళని సమర్థించవచ్చు. భలే అన్నావు అక్కయ్య, భలే అన్నావు అన్నయ్య, భలే అన్నావు బాబాయ్, భలే తిట్టావు, అటు అడిగేయాల్సిందే అని అనగా అడిగినోడు పొంగిపోతాడు, నువ్వు సమర్థిస్తావు. కానీ ఓ రోజు వస్తుంది తెలుసా, దేవుడు అసహించుకున్నాడు, సమయాన్ని ఇస్తాడు. అక్కడి నుంచి బ్రతుకు భయంతోనే, ఆంక్షలతోనే, హద్దుల్లోనే బతకాల్సి వచ్చింది. సొలొమోను గారు వచ్చిన తర్వాత, అబ్బాయి మరి ఏంటి సంగతి, ఇట్లా చేసావంటే నీ బతుకంటే తెలుసు, అయ్యా నువ్వు చెప్పినట్టు ఏంటా అన్నాడు. సర్లే అన్నాడు. అట్లా 3 సంవత్సరాలు ఉండగలిగాడు. ఈలోపు మరిచిపోయాడు. ఎందుకంటే బుద్ధి ఎక్కడ పోయింది, పుట్టుకతో వచ్చిన బుద్ధి పుట్టుకుల దాకా పోయిసావదు. ఎప్పుడో ఒకసారి శుభ్రంగా దొరుకుతాడు. ఆ ఇద్దరి దగ్గర పని వాళ్ళు ఉన్నారే, ఆ పని వాళ్ళు పారిపోయి ఇంకా ఫిలిష్తీ దేశం వెళ్ళిపోతారు, గాతులో నివాసం ఎదుర్కొంటాడు. వాళ్ళకి బాగా తెలుసు, వీడికి ఇద్దరు వాగు దాటొస్తే వీడు చస్తాడు, వీడు రాలేడు, మనల్ని ఏం చేయలేడు, వెళ్ళాడు. ఇది మర్చిపోయి, చేసిన ప్రమాణం మర్చిపోయి, రాజు దగ్గర ఒప్పందం మర్చిపోయి, ఆ నిబంధనని మీరి కిద్రోను వాగు దాటి వెళ్ళి వాళ్ళ జుట్టు పట్టుకుని తీసుకుని ఇంటికాడ కూర్చోబెడతాడు. ఇంటికాడ కూర్చో ఈ సంగతి సొలొమోను వినపడుతుంది. వినపడి అని కబురు పెట్టి అంటాడు, అది 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 31 వచనం చూస్తాను. షిమీ యెరూషలేము నుండి గాతునకు పోయి వచ్చిన నా సొలొమోనుకు వర్తమానము కాగా, రాజు షిమిని పిలువనంపించి అతనితో ఇట్టడెను, నీవు ఏ దినమందు బయలుదేరి ఏ స్థలమునకైనా వెళ్ళుదవో ఆ దినమున నువ్వు మరణమగుదని నిశ్చయముగా తెలుసుకొనవల్లని యెహోవా తోడని నేను నీకు ఖండితంగా ఆజ్ఞ ఇచ్చి నీ చేత ప్రమాణం చేయించితిని కదా, మరియు తమ సెలవిచ్చినదే మంచిదని నువ్వు ఒప్పుకొంటివి. అప్పుడు నువ్వు అసలు అయ్యగారు, రాజుగారు మీరు చెప్పిందే మంచిదండి అని చెప్పి అన్నావుగా, నేను ఆజ్ఞాపించాగా, నీ మీద ప్రమాణం చేయించాగా, ఇప్పుడు నువ్వు చేసిన పిచ్చి పని ఏంటి? దొరికిపోయాడు. అసలు ఎందుకు ఇక్కడ ఇంకో విషయం మీకు చెప్పాలి. ఇక్కడ షిమ్మీ దావీదును పరిహసించినందుకు, మనసును ఉల్లసించినందుకు క్షమాపణ దొరికింది, కానీ ఆజ్ఞను మీరినందుకు మరణం అతను తరుముకుని వచ్చింది. అసలు ఆ రోజే పరిహసించకపోతే, ఆ రోజే సంతోషం గొంతులు ఎత్తు సంకలు కొట్టుకుంటూ నీ ఎట్టబడితే అట్ట మాట్లాడిపోతే ఈ ఆంక్షలు వచ్చాయి కనుక, ఈ ఆజ్ఞలు వచ్చాయి కనుక, నిబంధన వచ్చేది కాదుగా, రాజు దగ్గర భయంతో కూర్చుని అలా ప్రమాణం చేయవలసిన అవసరత వచ్చేది కాదుగా. వదిలిన మాట ఊరినే పోతుంది అనుకుంటున్నారా అమ్మా, అయ్యా, తమ్ముళ్ళు, సోదరులరా? ఎందుకంటే మానవ స్వభావంలో చచ్చింది ఒక ఇది. ఎదటోడు మన గెట్టినోడిగా నష్టపోతే ఎంత పండగ చేసుకుంటామో, ఎంత సంతోషపడతామో, ఇది మానవత్వం కాదు. అందులో దేవుని తెలిసిన వారికి అస్సలే అది సమంజసం కాదు. వాళ్ళ నాశనాన్ని కోరుకుంటున్నావా? వీడు చస్తే బాగుండు అనుకుంటున్నావా? వాళ్ళకి అట్టాగా జరగాలి అనుకుంటున్నావా? ఒకవేళ వాళ్ళు జరిగితే సంతోషిస్తున్నావా? అయ్యో, వాక్యం చదవట్లేదా? దేవుని వాక్యం చదవట్లేదా అమ్మా? అయ్యా, దేవుడిని అసహించుకుంటున్నాడు. దేవుడిని మనల్ని అసహించుకుంటాడండి. అసహించుకుని ఒకవేళ క్షమించినా ఆజ్ఞలు పెడతాడు, ఆంక్షలు పెడతాడు, హద్దులు పెడతాడు. బతికిరా
ఒక్క పూట నోటు కాచుకోకుండా బతికెంత భయంతోనే బతికాడు. రాజుగారు పిలిచాడు, చేసిన ప్రమాణం సంగతి ఏంట్రా అంటాడు. మీలో చాలామంది దేవుని దగ్గర మనందరం ప్రమాణం చేసిన వాళ్ళేగా, ప్రమాణం చేసిన వాళ్ళే కదా. గుర్తున్నాయా? షిమ్మిలాగా మర్చిపోయామా? ఏదో పనివాళ్ళు పోతే పోయాలని చెప్పి ఊరుకోలా, పనివాళ్ళ కోసం వెళ్ళి ప్రాణం పోగొట్టుకున్నాడు. నేను పట్టుకుని చంపేయండిరా అన్నాడు. సైన్యాధిపతి కాపురించాడు. మీదపడి అతన్ని ముక్కలుగా నరిగా ఒకటి పడేశాడు. భక్తి అంటే ఏదో ప్రార్థన చేసుకుంటాం అనుకుంటున్నారేమో అన్నయ్య. దేవునికి ఇష్టడై ఉన్నంత వల్లనే ఎంతవరకు మనం ఇష్టమైతేనే అంతవరకు వారు మాత్రమే పరలోకి వెళ్తాం. ఈ చిన్న లోపాలుగా కనపడతాయి, చిన్న పాపాలు కనపడవు. సేవకుల్లో కూడా మనం చూస్తాం. మరి వాళ్ళు నా సేవకి ఇలా అభ్యంతరపడి నన్ను తిట్టారు, 3వ రోజు వాళ్ళు యాక్సిడెంట్ అయిందో, వాళ్ళ పిల్లలు అడుక్కునేట్టు పోయారు, వీళ్ళ పిల్లలు నష్టం వచ్చిందని చెప్పి ఏదో గొప్పగా దేవుడు గొప్పతనం, దేవుడిని మహిమపరిచినట్టు సాక్ష్యం చెబుతారు. ఎంత పిచ్చి మాటలు! అంటే ఏంటంటే వాళ్ళు నష్టపోతుంటే మనసును ఉల్లసిస్తాడా, సంతోషిస్తారా? అది దేవునికి ఇష్టమవుతుందా? చూసే కాంగ్రిగేషన్స్ అప్పట్లో కూడా అమ్మో మా పాస్టర్ గారు ఎంతనో, మా విశ్వాసులు కూడా సంఘాలు అలాగే సాక్ష్యాలు చెప్తారు. ఖండించడానికి లేదు, తిరగబడితే పరిస్థితి చాలా బాధగా ఉంటుంది. సంవత్సరాలన్నింటిలో చూస్తున్నాను ఒక మనిషిని అసలు నేను చెప్పేదని మన సంస్కృతిలో ఉంది. ఇప్పుడు పండగలు కూడా అడవుడు చచ్చిపోయిన సందర్భంగా పండుగలు చేసుకునే సంస్కృతి మంది. అంటే నేను ఆ సంస్కృతిని విమర్శించటం కాదు, దానిలో మంచివి ఉన్నాయి. ఏవి మేలైనవో, ఏవి ఖ్యాతి కలిగినవో, ఏవి రమ్యమైనవో, ఏవి మనకు అవసరమైనవో వాటిని మనం ఎంచుకోవాలి. ఆ పద్ధతులు అసలు క్రైస్తవ భక్తి అంటే అదే. అలా మారు మనసు పొందటమే, ఆలోచనలు మార్చుకోవటమే, భావాలను మార్చుకోవటమే, ఉద్దేశాలను మార్చుకోవటమే, నడక మార్చుకోవటమే. ఒకసారి అందరూ పరలోకం వెళ్ళిపోరు. ఒకసారి బాప్టిజం తీసుకుని మునిగి బయటకు వచ్చినంత మాత్రాన ఏదో అది ఇశ్రాయేల్ అనుకున్నారు ఆచారాలు చేస్తే బాగుంటుంది, బ్రహ్మాండంగా ప్రార్థనలు చేస్తున్నాం, బలులు అర్పిస్తున్నాం, ఉపవాసాలు ఉంటున్నాం, దశంభాగాలు చేస్తున్నాం, అబ్బో మాకేంటి బ్రహ్మాండం అంటారు. చివరికి వెనక్కి తిరుగు చూసుకుని యెషయా గ్రంథంలో అంటారు, అయ్యో మీ దృష్టిలో మా నీతి క్రియని మురగగుడ్లు లాంటివి అంటారు, మురికి గుడ్లు లాంటివి, అసహ్యకరమైన గుడ్లు లాంటివి. వాటికి వివరణ చెప్పడం మీకు కొంచెం అభ్యంతరకరంగా ఉంటుంది అందులో ప్రేక్షకుల కాడికి. మన పుణ్యాలు, మన ప్రార్థనలు గొప్ప చేయవు. దేవుని మాటలు ఉంటుందే, కొంచెం ఆ భావాలను నడుచుకోవటం, ఆ ఆలోచనలు నడుచుకోవటం, ఇవి మనల్ని ఇష్టంగా చేస్తాయి. ఇది కొద్ది ఏమన్నా అది అట్ట చేశాడు కాబట్టి అది అట్ట జరిగింది అని ఉల్లాసం చేసుకుంటే చూసిన వాళ్ళందరూ నీ సమర్థించవచ్చేమో. నీ మనసులో ఉల్లాసం అనేది బయటికి తెలియపోద్దేమో, బయట సంతోషం స్వీట్లు తీసుకుని పంచుకోవచ్చేమో, వాళ్ళ సంబరంగానే ఉంటుంది. అదే సమయంలో ఒక్కసారి పైకి చూస్తావా? ఎందుకంటే ఇదిగో పిలవబడి మీరు పైవాటినే చూడమన్నాడుగా. అసలు పయ్యోడు ఏమనుకుంటున్నాడో ఒకసారి పైకి చూస్తే నువ్వు తీయని స్వీట్లు పంచుకుంటున్నామో ఆయన ఛీ అని అసహించుకుంటాడు. ఆ బ్రతుకు మనకు అవసరమా? సరే అసహించుకుని వదిలిపెడతాడా? ఆ శిక్ష అటు నుంచి తిప్పి బాగా తిట్టాడు, దావీదుని తిట్టాడు, దావీదు చచ్చిపోతాడు అనుకున్నాడు, ఇంకటి తిరిగి రాడు అనుకున్నాడు. ఆ కొడుకు చేతిలో ఇంకేమన్నా ముక్కలు అంటే సైన్యం అంతా అటు చేరి జనం అంతా అటు చేరిపోయారు. ఈయనేమో కాళ్ళకు చెప్పులు లేవు, తినడానికి తిండి లేవు, జుట్టు రేగిపోయింది, ఆదుకునే దిక్కు లేదు, అనుసరించే వ్యక్తులు కూడా తక్కువ మంది ఉన్నారు, ఇకేం లేదు, ఇటు తిరిగి రాడు అనుకున్నాడు. దేవుడు అతడు నీతివంతుడు పడిపోయాడు, తిరిగి లేపాడు. అటు నుంచి శిక్ష ఇటు తిప్పాడు, వీడి దెబ్బ చచ్చూరుకున్నాడు. మాటలు వింటున్న వాళ్ళారా, లేఖనాల్ని చాలా ఇదిగా చదవండి. ఈనాడు గొప్ప వాళ్ళు కూడా కొంచెం మనసులో విషం చిమ్ముకుంటూ మరొక సేవకుని మీద పడిపోవటం కూడా చూస్తున్నాం. మీ అందరికీ నమస్కరించి చెబుతున్నానమ్మా. ఏ ఒక్క వ్యక్తిని శత్రువుగా భావించకండి. ఒకవేళ ఆడు పడిపోతే మీరు ఎప్పుడు సంతోషించకండి, ఉల్లసించకండి. చేతనైతే లేవనెత్తడానికి ప్రయత్నం చేయండి, సరిదిద్దటానికి ప్రయత్నం చేయండి, దేవుని దగ్గర నడిపించడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మనల్ని ఎందుకున్న అందుకే, దేవుడు మన కొరకు ప్రాణం పెట్టింది అందుకే, దేవుడు మన కొరకు రక్తాన్ని చిందించింది అందుకే, మనమే శత్రువులైనగా తన ప్రాణాన్ని యుక్త కాలంలో యవ్వన ప్రాయంలో శిలువ మీద చిందించింది అందుకే. నా కర్తవ్యం మర్చిపోయి మూర్ఖ స్వభావంతో ప్రవర్తించకండి. దేవుని చేత అసహించుకునే స్థితి తెచ్చుకోకండి.
వీడేమో అసహ్యుడయ్యాడు, ఆ బాధలు పడిన దావీదేమో దేవునికి ఇష్టుడయ్యాడు, నా ఇష్టానుసారుడు అని చెప్పాడు. ఆయన కూడా వీలుంటే వచ్చే మరి ఒక దాంతో చెబుతా, దేవునికి ఎందుకు ఇష్టుడయ్యాను ఆయన స్వభావం ఏంటో కూడా నేను చెప్తాను. అట్లా అని చెప్పి సిరీస్ ఆఫ్ మెసేజ్గా కాదు, కానీ ఈ మాటలో ఎప్పుడు శత్రువు పడినప్పుడు సంతోషించకండి, మనసును ఉల్లాసించకండి, చేతనైతే లేవనెత్తండి, చెయ్యొత్తనివ్వండి. అతడే నీతివంతుడైతే నీ బ్రతుకు ఏమైపోతే తెలుసా? అతడే దేవుని పాదాల మీద పడినవాడైతే, దేవుని మీద ఆధారపడిన వాడైతే నీ బ్రతుకు కుక్కల చెప్పిన విస్తరవద్ది, దారుణమైన నష్టానికి గురవుతావు. ఎందుకంటే మనందరం ఒకప్పుడు శత్రువు. నేను బద్ధ శత్రువు నా దేవుడికి, నా కొరకు ప్రాణం పెట్టాడు. ఇప్పుడు సేవకుడిగా కుమారుడిగా పిలువబడుతున్నాడు. ఆ మాటకు వస్తే మన అందరం అంతేగా. దేవుడు మనల్ని శత్రువులుగా ఉండి ప్రేమించినప్పుడు మన శత్రువుల ఆపదలు మనం సంతోషించడం ఏంటండి? ఈ మాటలు మనసుని పెట్టుకోండి. దేవుడు అసహించుకునేవారుగా కాక, దేవుని చేత ప్రేమించబడిన వారుగా, దేవునికి ఇష్టలుగా బ్రతకండి. ఈ మాటలు మీ హృదయంలో ఫలింపజేయకి, ఈ భావాలు మీ పిల్లలకి నేర్పండి. ఏదో భక్తికి వచ్చి బైబిల్ చేతికిచ్చి కాదు, ఈ భావాలు నేర్పండి, ఈ ఉద్దేశాలు నేర్పండి. అది వాళ్ళని చక్కదిద్దుతాయి. అందరికీ వందనాలు. క్లుప్త ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. లేఖనాల్లో నా తండ్రి ఎన్ని గొప్ప మర్మాలు దాచావో కదా. చాలా పర్యాలు మా అంటే గిట్టని వారు పడిపోయినప్పుడు, దెబ్బతిన్నప్పుడు సంతోషించడం మా స్వభావాలు అవుతున్నాయి. లేఖనం దాన్ని ఖండిస్తుంది. ఆ విధంగా మేము జీవించడానికి, ఒకవేళ అటువంటి పొరపాట్లున్నా మా అందరి జీవితాల్లో జరిగి ఉంటే వాటిని మన్నించమని, అయా నీ ఉగ్రతను మా మీదకు రప్పించకుండా క్షమించమని, నీ కృపలో బలపరచమని, భద్రపరచమని యేసునామంలో జ్ఞాపం చేస్తున్నాం తండ్రి. మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు అన్నిటినీ దేవుడు సంరక్షించి కాపాడి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. ఉంటానండి.